ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము సంక్షిప్తంగా చిన్నగా వాక్యము విందాము. దైవానుగ్రహం పొందుకొని ప్రోబల కార్యలో పాలు పొందుదాం. ఓకే, యోబు గ్రంథము 9వ అధ్యాయము. యోబు 9వ అధ్యాయం. రెండో వచనం. చదవండి. అవును, వాస్తవమే. ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఈ వాక్యం మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాలములో నీ కృప ద్వారములు జ్ఞాపకం చేసుకునేలకే నీ పాసలో మేము చేర్చబడ్డాం. ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించబడకు సహాయం చేయము తండ్రి. ఈ దినంలో మాకు సిద్ధపరిచిన నీ ఆశీర్వాదం మేము అనుభవించుటకు అయా ప్రభు స్తోత్రం తండ్రి, పొందుకున్నటకు నీ స్వరము ద్వారా మా జీవితాల్లో చక్క చేయమని, సరిచేయమని, చక్కపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభు. కారణము తండ్రి, మేము ఎంత భక్తి చేసినా ఏదో ఒక విషయంలో మేము బలహీనం అయిపోతాం. ఎందుకంటే రక్తములోనే ఉంది పాపగుణం. ఆ పాపగుణము నుంచి విడుదల పొందాలంటే మా సొంత క్రియలు, మా సొంత స్వభావం, మా ప్రవర్తన బట్టి కానే కాదయ్యా. కేవలం నీ కృప ద్వారానే నీ యందు విశ్వాసం ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి నీ వాక్య అనుగుణంగా అప్పచెప్పుకున్నప్పుడు, నీ చిత్తానుసారంగా ప్రభువా నీవు కోరినట్టుగా తండ్రి నేను ఆశ్రయించినప్పుడు తండ్రి నీ యందు విశ్వాసం ఉన్నవారికి, నమ్మకం ఉన్నవారికి తప్పక నీ రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తావు. నీ రక్తం ద్వారా అందు విశ్వాసం ఉన్న వారికి నీతిమంతులుగా నిలబడుటకు నీవు కృపను అనుగ్రహిస్తావయ్యా. అలాంటి అనుగ్రహము మరొకసారి ప్రభువా మా జీవితంలో ఈ దినమున నీ సేవకుని మరుగుపరుచుకొని నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ కృప ద్వారా నీ సాధనంగా నీ సేవకుని వాడుకొని సేవకునితో కూడి వచ్చిన వారితో ఇంకా రావాల్సిన వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ప్రభా స్థానికంగా ఉన్న బిడ్డలే కాదు ప్రభా, ఈ లైవ్ ద్వారా వింటున్న వారు, వినబోతున్న వారు కూడా నీ కటాక్షం అనుగ్రహించమని, గ్రహించే శక్తి అయ్యా ప్రభువా మనోనేత్రాలు వెలిగింపబడే విధంగా కృప చూపెడతామని నమ్ముచున్నాం. ప్రతి చీకటిని, ప్రతి అపార్థాలు, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమును యేసు నామములో దూరపరచబడుగాక, లయపరచబడుగాక. గ్రహించే మనసు, చెవియొగ్గే ప్రభు స్తోత్రము తండ్రి. జీవితం మాకందరికి ప్రసాదించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. ఓకే దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము మనకు యోబు గురించి తెలియని వారు అంటూ లేరు. క్రైస్తవులుగా రక్షణ పొందిన ప్రతి బిడ్డ యోబు గురించి తెలుసు. తన స్నేహితులతో వాదోపవాదాలు అంటే తన స్నేహితులు చెబుతున్న మాటకు ఆయన వారి యొక్క ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇచ్చే ఆ సంభాషణ పరంపరలో యోబు అంటాడు. 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, ఇందాక 2వ వచనం చదివాం కదా, మొదటి వచనం కూడా చదువుదాం. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము దీవించబడటానికి, దేవుడి చేత దీవించబడటానికి వచ్చాం. మనం ఇప్పుడు గత వారమంతా మన మీద దాటింప చేశాడు, నడిపించాడు. ఆయన కృప ద్వారా మనని ఈ ఆదివారం వరకు
కొనసాగింపజేశాడు. తన సన్నిధిలో, తన పాద సన్నిధిలో మనల్ని సమకూర్చి మనం నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు. అయితే మనము గడిచిన వారములో నడిచిన భక్తిని, మనం నడిచిన ప్రవర్తన, మనం చేసిన భక్తిని బట్టి మనం నిర్దోషులమని భ్రమలో ఉంటే మాత్రం పప్పులో కాలేసినట్టు. ఎస్, చాలామంది అంటారు ఈ లోకములో, వివిధ మతములో మనం చేసిన దానికి ప్రతిఫలం వస్తుందని. దాన్ని ఏమంటారు? కర్మఫలం. ఎస్, కరెక్ట్, కర్మఫలం. ఈ కర్మఫలం అనేది దేవుని యేసు ప్రభు నామములో నిలబడదు. అట్లయితే ఇదిగో దేవుడు చెబుతున్నది వాస్తవమే కదా. దేవుని దృష్టికి ఎవడు నిర్దోషగును? ఏ భేదం లేదు. మనుషులందరూ పాపములో, దోషములో, పుట్టుకతోనే, రక్తములోనే పాప గుణం ఉంది. అది ఎట్లా ఉత్పత్తి అవుతుందో అట్లా మాటల్లో, ఆలోచనలో, మాటల్లో, క్రియల్లో కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. పసిబాలుడుగా ఉన్నప్పుడు దైవ స్వరూపమే, దేవుని యొక్క మనసు కలిగిన నిష్కలంకనే ఉంటారు. కానీ రక్తం ఉత్పత్తి అయిన కొద్దీ, రక్తం పరివర్తన చెందిన కొద్దీ, అతను బాలుడు ఎదిగిన కొలది ఆ పాప గుణాలు ఆలోచన ద్వారా, మాటలు, క్రియలు బహిర్గతం అవుతుంది. అందుకోసమే యోబే అంటాడు మళ్ళొక విధానంలో, పాపరహితుడి అంటే పాప సహితుని కుటుంబంలో, లేకపోతే పాప సహితునిలో పాపరహితుడు పుట్టుట ఎంత మేలు, కానీ అది అసాధ్యం. 14వ అధ్యాయము యోబు గ్రంథములో 4వ వచనం, పాప సహితునిలో నుండి ఆ పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. కనుక పాప సహితుడం అంటే మొదటి మానవుడు పాప సహితం అయిపోయాడు, పాపంలో పడిపోయాడు. అయితే ఈ సత్యాన్ని గ్రహించుటకు వేరే మతస్థులు కానీ, కొంతమంది క్రైస్తవులు కూడా గ్రహించలేని అవగాహన లోపం వల్ల దీన్ని విశ్వసించరు, నమ్మరు. అయితే అందరికీ దేవుడు చెబుతున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఒక జాతికో, ఒక కులానికో, మతానికో, దేశానికో, వర్గానికో కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసయ్యను నమ్మితే తప్ప మన కర్మఫలం పోదు. మన కర్మ జీవితంలో ఏదైనా మనకు దారిద్ర్యం వచ్చినా, మన జీవితంలో ఏదైనా బాధలు, శ్రమలు, ఇబ్బందులు, దుఃఖములు, వేదనలు వచ్చినా నా కర్మ అంటారు. ఏమంటారు? ఎందుకంటే పుట్టుకతోనే వచ్చింది పాప స్వభావం కలిగిన జీవితం. దేవుడు మరి లోపం ఉన్న వ్యక్తిని పుట్టించడం అట్లా రాదు. దేవుడు తన పోలిక, తన రూపము చొప్పున ప్రతి మానవుడిని సృష్టించాడు. అయితే మొదటి మానవుడు దేవుని మాటలో ఆ శక్తి, ఆ పరిశుద్ధత, ఆ జీవమును, ఆ నీతిని, ఆ సత్యాన్ని చేతులారా కథ రాసుకున్నాడు, చేతులారా పోగొట్టుకున్నాడు. దేవుని మాట కంటే సాతాను యొక్క దురాశల మాట అతనికి ఇంపుగా అనిపించింది, అతనికి మనోహరంగా అనిపించింది. అద్దన్న పని చేసి అవిధేయత వల్ల ఏమొచ్చింది? పాప స్వభావం వచ్చింది. ఆ పాప స్వభావం వారి యొక్క ఒకరి ద్వారా సకల మానవులకు పాపం అనే గుణం వచ్చేసింది, పాపం అనే స్వభావం వచ్చేసింది. ఆ రక్తములోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు పాప సహితుని కడుపులో పాపరహితుడు పుడతాడా? అది అసాధ్యము అంటున్నాడు. అందుకొరకే యోబు ఏమన్నాడు ఇప్పుడు మూలవాక్యములో? వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. ఎందుకు అంతే అంటే నడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషగును, తన క్రియల చొప్పున, తన ప్రవర్తన చొప్పున
నిర్దోషి ఎప్పటికి కాజాలడు. దేవుని జ్ఞాపకార్థంగా ఉంటాడు. తడు ఏదైతే భక్తి సాధన కలిగి ఉంటాడో జ్ఞాపకముగా ఉంటాడు. అయ్యో ఫలాని కానీ ఆ జ్ఞాపకము దేవుని సన్నిధికి చేరుతుంది, కానీ అతడు మాత్రం దేవుని సన్నిధిలో చేరడు. ఎందుకంటే పాప స్వభావము, ఆ కలుషితము తన ప్రతి చర్య వెనకాలో ఆ పాప గుణము అడ్డగిస్తాడు. అడ్డం వస్తుంది. ఏమొస్తుంది? అడ్డమవుతుంది, అడ్డగిస్తుంది పాప స్వభావం. కాబట్టి ఈ పాప స్వభావము తేల్చుకోలేనటువంటి మనిషి రకరకాల మతము, కులము అని చెప్పి తను తోచిన విధమైన కర్మకాండాలు, దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకాలాలు చేస్తూ ఆ పరమాత్మని, ఆ సృష్టికర్తైన దేవుని దగ్గరికి చేరుటకు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు విఫలమే కానీ సఫలము కావట్లేదు. కాబట్టి తన యొక్క కర్మ తన వెంటాడుతూ ఉన్నటువంటి ఆ దుస్థితిని తొలగించటానికే నరవతారం ఎత్తాడు దేవుడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో యేసయ్య నమ్మంది మాత్రము మనలో ఉన్నటువంటి దోషము పోదు, మనలో ఉన్న పాప గుణము తొలగిపోదు. నువ్వు ఎంతగా ధర్మానుకూలంగా నువ్వు జీవించున్నా. యోబు తను ఉదయం సాయంత్రం ప్రార్థనలో గడిపే వ్యక్తి. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా. అయితే ఆయన తెలుస్తుందన్నమాట, నేను దేవుని దృష్టికి నిర్దోషాన్ని నా భక్తి అంగీకరిస్తలేడు, ఆయన కృపను బట్టి అంగీకరిస్తున్నాడు. అయితే నా యొక్క నీతి ఫలము, నా యొక్క భక్తి సాధన, నా యొక్క దైవభక్తి దేవునికి జ్ఞాపకంగా ఉంటుంది, కానీ దేవుని దృష్టికి మాత్రం నేను నిర్దోషిగా ఉండజాలను అని యోబు అంటున్నాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు అనుభవించిన వ్యక్తి. అసలు యోబుకున్న కష్టాలు ఈ భూమి మీద ఎవరికి ఒకవేళ ఉంటే యోబులాగా నేను బాధపడుతున్నా అని చెప్తారు. యోబే అందరికీ బాధల్లో మాదిరి ఆయనే, అవునా కదా? యోబు కష్టాలు పడుతున్నా అంటారు. కొంచెం కష్టం రాగానే, కొంచెం రోగం రాగానే, కొన్ని సమస్యలు రాగానే యోబులాగా భరిస్తున్నారు. యోబు ఎక్కడ, మనం ఎక్కడండి? యోబు సమస్తము కోల్పోయాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎస్, తన చాలా ధనవంతుడు కదా, తనకున్నటువంటి పశు సంపద అంతా పోయింది. మేకలు, గొర్రెలు, ఎద్దులు, గార్ధబములు, ఒంటెలు, ఒక్క మంద నుంచి మరొక మందం అనేక మందలు ఒకటే రోజున చంపబడ్డాయి శత్రువుల చేత. తర్వాత కుటుంబంలో అందరూ సంతోషంగా, పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. 7 కొడుకులు, 3 బిడ్డలు, భార్య భర్తలు. యోబు యొక్క భార్య. ఈ వార్త విన్న తర్వాత దాంట్లో ఒక పనివాడు తప్పించుకొని శత్రువులు వచ్చి మందంతా తీసుకుపోతున్నారు. అడ్డుగా వచ్చిన వారు, ఆ మందను కాపరులు అడ్డుగా వచ్చిన వారిని హతమార్చారు. కాబట్టి నేను తప్పించుకుని నేను ఒక్కడనే వచ్చాను ఈ వార్త నీకు తెలియజేయడానికి. అప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఈ వార్త వినంగానే షాకులో ఉన్నారనమాట యోబు భార్య. ఈలోపు భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయి మొత్తం ఏమైపోయింది? 7 కొడుకులు, 3 బిడ్డలు చంపబడ్డారు. ఇక చూడిగా జీవనాధారమైనటువంటి ఆ పశు మందలు, ఆ కాలంలో మందలు ఎంతమంది మందలు ఉంటే, పశువులు ఉంటే అంతగా ధనవంతుడు అన్నమాట. ఈలోపు ఒక శత్రువు వచ్చి, అయ్యా మన పొలాలన్నీ, మన జాగలన్నీ పొరుగువారి వచ్చి యుద్ధం చేసి లాక్కున్నారు. సో ఇలాగా యోబు విషయములో ఒక్కటి తర్వాత ఒకటి దుర్వార్తలు వస్తూనే ఉన్నాయి.
కుటుంబం పోయింది, జాగలు పోయినాయి, మందలు పోయినాయి. ఇప్పుడు భార్య తను మిగిలిపోయాడు. ఆయన మిగిలిపోయి మళ్ళీ దేవుడే ఇస్తాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా. ఎందుకంటే భక్తి గలవాడు భక్తి సాధన వల్ల అలా చెప్పగలిగే విధంగా ఉన్నాడు. కానీ చాలా మనోవేదనకు, అంటే దుఃఖములో ఉన్నటువంటి సమయములో తన భార్య, నువ్వు ఇన్ని రోజులు భక్తి చేస్తే ఏం మిగిలింది నీకు? పిల్లలు పోయారు, జీవనాధారం పోయింది, భూమి జాగలు మొత్తం, స్థిరాస్తులు అన్నీ పోయినాయి. ఇప్పుడు నువ్వు నేనే. మనం ఇక్కడి నుంచి ఈ భక్తి మునుపు, అంటే దేవుని నమ్మిన సమయములో, పెళ్ళైన కొత్తలో నువ్వు నేనే కదా. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం. దేవుడు సహాయం చేస్తాడనే హోపుతో భక్తి కొనసాగుతున్న క్రమంలో తనకు ఉన్నట్లుండి తనకు అనారోగ్యం, శరీరం అంతా మొత్తబడి కురుపులతో, పుల్లతో, దుర్వాసన, అసలు దురద, సహించలేని దురద, గోర్లు గీకి, అంటే గోక్కుంటూ గోర్లు కూడా అరిగిపోయి పెంకాసులతో. ఏంటిది పెంకాసులు? మట్టి పాత్రలు ఉంటాయి చూడు, అవి పగులితే ఏమంటారు దానిని? పెంకులు అంటారు, పెంకాసులు అంటారు. వాటితో రుద్దుకుంటున్నాడు అనమాట. గోర్లకు బదులుగా, గోర్లు లేవు కాబట్టి పెంకాసులతో ఆయన ఉపశమనం, లేకపోతే బూడిదలో పొంగులు ఆడుకుంటూ ఆ బూడిద పోసుకుంటూ ఉపశమనం చేసుకుంటున్నాడు. దుర్వాసన, ఈ దురవస్థ చూడలేక భార్య అన్నది, ఇంకెందుకయ్యేగా నువ్వేమన్నా ఇందాక పెళ్ళైన కొత్తలు ఇవన్నీ దేవుడే కదా ఆశీర్వదించాడు, దేవుడు ఇచ్చాడు. దేవుడు మళ్ళీ ఇప్పుడు నీకు ఏమైంది? ఇప్పుడు నువ్వు కష్టించి మళ్ళీ భక్తి చేస్తూ మళ్ళీ కష్టపడి దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మళ్ళీ అన్నీ సమకూర్చబడతాయి అనుకున్నావు కదా. ఇప్పుడు నీకు ఆ బలం లేకుండా ఏమైపోయింది? నీకు అనారోగ్యం ఏర్పడ్డది. ఆ అనారోగ్యము మామూలు అనారోగ్యం కాదు. నీ దగ్గరికి ఎవరు రాకుండా దుర్వాసన కలిగిన పుండ్లు నీ శరీరం అంతా మొత్తం పడ్డది. నువ్వు పనేడ చేస్తావు, అదే జాసలో, అదే ఉపశమనం కోసము పెంకులతో రాసుకుంటున్నావు, గొక్కుంటున్నావు. ఆ దురదను ఉపశమనం చేసుకునేటకు 24 గంటలు దాన్నే ఉన్నావు కదా. ఇప్పుడు తినటానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇంత యథార్థత ఎందుకయ్యా? ఒకసప్పుడేగా ఇది చూడలేను, నేను భరించలేను. ఏ నడుతో భక్తి చేసి ఆ నడుతున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నప్పుడు ఏమన్నాడు యోబు? మేలైతేనే దేవుడు కానీ కీడైతే కీడు ప్రాప్తించబడదు. కీడు భరిద్దాం. మరి యోబు కర్మఫలం వచ్చిందండి. అట్లయితే ఆయన భక్తికి ఆయన ఎంతో క్షేమము. మనం పుణ్యం చేసుకుంటే పుణ్యము, పాపం చేసుకుంటే పాపము అనేది కాదు ఇక్కడ విషయం. అసలు మనిషే పాప సృష్టి, అంటే పాప స్వభావం. సృష్టికర్త దేవుడు పాపం సృష్టి చేయలేదు. పాపాత్ముడైన సాతాను ద్వారా ఈ సృష్టి ఏమైపోయింది? కలుషితమైంది, పాప సృష్టిగా అయిపోయింది. మొదటి మానవుడు దేవుని మాట వినకుండా మనకు స్వతంత్రమైన ఆయన యొక్క ఎమోషన్తో సృష్టింపబడ్డాం కనుక మనకు స్వేచ్ఛ, మంచిదైన చెడు అయిన స్వేచ్ఛ దేవుడిచ్చాడు. ఆ స్వేచ్ఛను నా మాట విని నువ్వు స్వతంత్రంగా స్వేచ్ఛగా చక్కగా నా ఆశీర్వాదముతో నా మాటలో విజయవంతంగా నడిపించబడతా, సదాకాలం నాతో ఉంటా అని చెప్పాడు. నా మాట వినకపోతే, నా మాట వినప్పుడు నిన్ను నువ్వే గాయం చేసుకుంటావు, పతనం చేసుకుంటావు, నశించిపోతావు. నువ్వు బ్రతికిన రోజులు దుఃఖముతో, వేదనతో, పాపిష్టి జీవితం కలిగి జీవిస్తావు. పాపం, దేవుని మాట ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే శాపం. దేవుని మాట వింటే పరిశుద్ధత, దేవుని మాట వినకపోతే
అపవిత్రత. దేవుని మాట వింటే వెలుగు, దేవుని మాట వినకపోతే చీకటి. ఈ ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మరి వాళ్ళకు దయ్యము సోకితేనే ఇలా వస్తుంది. దేవుడి మాట, మీ దేవుడి మాట వింటేనే ఇక మంచిగా ఉంటాం, లేకపోతే అదేం దేవుడు అండి? అవును, నేను కన్నందుకు తండ్రి మాట వినాల్సిందే కదా, విధానం కదా, అది న్యాయం, అది ధర్మము, అది క్రమం, అదే మర్యాద, అదే పద్ధతి తప్పిన జీవించి విచ్చలవిడిగా ఒకరికి పుట్టి ఒకరికి నాన్న అంటే ఆ తండ్రికి బాధ కాదు, మనసు బాధ కాదు. తండ్రిని బాధ పెట్టేవాడు అతని యొక్క కుమారుడికి క్షేమం అవుతుందండి? తన జీవిత క్షేమం ఉంటుందా? తండ్రిని బాధపరచొద్దని వేద మాటలు అంటే వేద భాష్యం చెప్తారు. మా సృష్టికర్తైన తండ్రి అందరికీ తండ్రి కదా, మరి ఆయన బాధపరిచే విధంగా ఇష్టానుసారంగా నీకు తోచిన విధంగా ధర్మమని మతమని నీకు తోచిన విధంగా పద్ధతులు చేస్తే ఆయనకు బాధ కాదండి? చాలా బాధ అవుతుంది. మరి ఆయన బాధపరుచుకుంటూ మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము? చాలా అంటే బ్రతకజాలం అన్నమాట. తండ్రిని సృష్టికర్తను బాధపరుచుకుంటూ బ్రతకజాలము. కాబట్టి తనకు దేవుడు ఏమంటారు? నాకు దూరంగా మీరు ఫలించలేరు, నాకు వేరుగా మీరు ఫలించలేరు. కనుక మనం ప్రేమించాడు కనుక దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించను. ఎందుకు ప్రేమించాడు? ఎందుకంటే మనమందరం బాగుండాలి. ఆయన మాటల నుండి, ఆయన అనుబంధం నుండి దూరమైనటువంటి మానవాళ్ళని మళ్ళీ తన సన్నిధిలో సమకూర్చుటకు, నా దృష్టిలో నా సన్నిధికి వస్తున్నప్పటికీ నా దృష్టిలో వాళ్ళు నిర్దోషులుగా లేరు. ప్రార్థన చేసినా కూడా లేకపోతున్నారు. అందుకోసం దావీదు కూడా అంటాడు, వర్షిప్పర్. దావీదు కీర్తనకారుడు కదా, కీర్తించేవాడు, వర్షిప్ చేసేవాడు, ఆరాధించేవాడు, దేవుని సేవించే భక్తుడు కూడా. ఏమంటున్నాం? యెహోవా నా దేవా, నీకు ప్రార్థన చేయుచున్నాం, నా మొర ఆలకించి. నువ్వు విశ్వసతను బట్టి నా మనవి ఆలకించి ప్రత్యుత్తరం ఇయ్యు, చెవియొగ్గి నాకు ప్రత్యుత్తరం ఇయ్యు, జవాబియ్యు. నీ సేవకునితో వాచ్యమాడకము. ఎందుకంటే సజీవులలో ఎవరు నీతిమంతులుగా ఉండారయ్యా అంటున్నాడు. చూడండి, దావీదు 143వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసత్యమును బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వాద్యమాడకము. సజీవులలో ఒక్కడును నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు అంటున్నాడు. యోబు తర్వాత ఎవరంటున్నారు? మళ్ళీ దావీదు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు లేరండి నీతిమంతులు. నీతిమంతులు లేడు కాబట్టి పౌలు భక్తుడు కూడా అంటాడు, అవును నీతిమంతుడిగా లేము, ఎందుకంటే మన కట్టుబాట్లు లేవు కాబట్టి, మతపరమైనటువంటి శాస్త్రం లేదు, ధర్మం లేదు కాబట్టి అని చెప్పి ఒక మతం ఏర్పరచుకొని, ఒక ధర్మం ఏర్పరచుకొని, మరి ఆ ధర్మానుసారంగా, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిస్తే నీతిమంతులు అవుతామా? అవుతామా? అవమట.
అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. అవును, మన ధర్మశాస్త్రం వచ్చింది ఎందుకు? ధర్మం ఉన్నది ఎందుకు? సర్వలోకము ధర్మానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారం నడిచిన దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, ధర్మశాస్త్ర క్రియల బట్టి నీతిమంతుడిగా దేవుని దృష్టికి కాజాలుడు అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర అగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన అంటే ధర్మశాస్త్రం అనుసరించిన వారితో చెప్పుదునని ఎరుగుదుము. 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది? మరి ఎందుకు ధర్మశాస్త్రం? మరి ఎందుకు అనుసరించాలి? ధర్మముగా ఎందుకు అనుసరించాలి? కట్టుబాట్లు, ఈ శాసనాలు, ఈ ఆజ్ఞలు, ఈ పద్ధతులు ఎందుకు అంటే పాపం ఎట్టిదో, దోషం ఎట్టిదో, మరి చెడుతనం ఎట్టిదో, కీడు ఎట్టిదో మనకు తెలుస్తుంది. అంటే ఈ పాపము ఇది చేయకపోతే, ఈ ధర్మంగా ఉండకపోతే ఇలాగా నష్టమవుతుంది, ఇలాగ మనం అవుతాము ఇలాగ అవుతావు అని చెప్తుండే అనమాట ధర్మశాస్త్రం. కానీ నిన్ను మాత్రము పుణ్యాత్ముడిగా చేయదు, నిన్ను మాత్రము నిర్దోషిగా చేయదు, నిన్ను మాత్రము పాపరహితుడిగా చేయదు, నిన్ను మాత్రము పరిశుద్ధత కలుగజేయదు, నిన్ను మాత్రం నీతిమంతుడిగా చేయజాలదు, తీర్చజాలదు ధర్మశాస్త్రం. మన ధర్మం అని చాలా గుంజుకుంటున్నారు చాలా మట్టుకు. పుల్వామా సంఘటన కాశ్మీర్లో అంతకుముందు సైనికులు అందరూ చనిపోయి 40 పుల్వామా కాశ్మీర్లో, అదే మంచి పట్టణం అది. ఆ ప్రాంతంలో చనిపోయారు. బట్ దాన్ని ఎంక్వైరీ చేస్తామన్నారు, అది ఇప్పటిదాకా రాలే. అది ఎవరు చేయించారు, ఎట్లా చేశారంటే పాకిస్తానీగా, పొరుగు దేశము, దాయిద దేశం ఎప్పటిస్తుందో మనకు శత్రుత్వం ఉంది. ఇక్కడ కాశ్మీర్, అందమైన కాశ్మీర్, అది మినీ స్విట్జర్లాండ్గా ఉంది కాబట్టి అది మరి ఎవరు దొంగలు పంచుకున్నాడు, అటు పాకిస్తాన్ గుంజుకుంటున్నాడు. కొంచెం నెత్తిగా ఉంది అంటే తలగా ఉన్నటువంటి ప్రాంతం కొంచెం భూభాగం అంతా చైనా వాళ్ళు, అటు చైనా ఇటు పిఓకి, పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ కదా, మొత్తం ఇప్పుడు బోడ అయిపోయిందన్నమాట. అట్లా ఇంకా మ్యాప్లో ఉంది. అదే చైనా దగ్గరికి పోతే వాళ్ళ మ్యాప్లో అసలు మన తల తీసేసారు, మన దేశాన్ని తల. ఎందుకంటే పాకిస్తాన్లో కలుపుకున్నారు, ఇటు చైనా కలుపుకున్నారు. కానీ మనం ఎప్పటికైనా కాశ్మీర్ మన వశం అవుతుంది, మన అంతర్భాగమే అనేది మన భారతీయులుగా మనకందరికీ విశ్వాసం. ప్రభుత్వాలు కూడా మరి అట్లనే చెప్పినప్పుడు మనం అట్లా నమ్ముతున్నాం. ఎందుకంటే మన దేశము కాశ్మీర్ చాలా తలగా ఉంది, పోతే తలదీసినట్టు ఉంటుంది, అసలు ఆకారమే భిన్నమైపోతుంది. సరే, పుల్వామా దాడి జరిగింది, ఏమైనా ఎంక్వైరీ చేస్తే ఏం ఫలితం లేదు. అయితే రాత్రి స్ట్రైక్ చేశారు. ఏంటిది సర్జికల్ స్ట్రైక్ అని. అది వాస్తవము అనేది ప్రాపగండనే ఎక్కువ అవుతుంది, కానీ దాని గురించి ఏమీ లేదు. ఏమైనా ఉందా అండి? మళ్ళీ మొన్న పాపం ఒక నేవీ ఆఫీసర్ 6 రోజులు అయింది పెళ్ళి. స్విట్జర్లాండ్ పోవాల్సిన విధానం, కానీ సమయం లేనందున, ఎక్కువ హాలిడేస్ లేనందున ఈ మినీ స్విట్జర్లాండ్ ఉంది కదా మన కాశ్మీర్,
అని చెప్పి పహల్గామ్ ప్రాంతానికి పోయా, ఆ పట్టణానికి పోయా. ఆ ప్రాంతం అది మనుషులు రహదారిగా మంచి చక్కగా పోయటానికి, వాహనాలు పోవటానికి సౌకర్యం లేదు. గుర్రాల మీద పోవాలి. చాలా ఒర్రెలు, లోయలు, కొండలు, ఎత్తువంపులు, చాలా చెట్లు, మంచు కొండలు, మంచు పర్వతాలు ఉన్నాయన్నమాట, రాళ్ళు రప్పలతో. కానీ అందమైన లొకేషన్. కాశ్మీర్ అందాలు వర్ణనాతీతం కదా. మినీ స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్ను మనము పరవశిస్తుపోతాం అన్నమాట. అంటే అదొక మినీ స్వర్గ ధామగా కనబడుతుంది. అట్లనే మన కాశ్మీర్ అందాలు చాలా గొప్పగా ఉంటాయి. అయితే అలా వెళ్ళినప్పుడు చూడు, మరి అంత గొప్ప సైనికులే ఒక 40 మంది కంటే ఎక్కువ చనిపోయారే. గంతగా జరిగినప్పుడు అక్కడ భద్రత పెంచాలి కదా. కాశ్మీర్లో ఇంకా ఎక్కువ భద్రత పెంచాలి కదా. ఇప్పుడు అదే వేరే ఎక్కువ పార్టీ వాళ్ళు అయితే అసలు భద్రత లోపం, ఇది డొల్లతనం. అదే మేము అధికారంలో వస్తే మేము రానివ్వం అని చెప్పి చేసేవారు. ఇప్పుడు మరి 10, 11, 12 సంవత్సరాలు అవుతుంది పరిపాలనలో ఉండి, ఏం ఒలకపోసిండని చాలా ఇలా అనుమానాలు ఉన్నాయన్నమాట. అవును, ప్రతిదీ బూచి పాకిస్తాన్ మీద పెట్టే వాళ్ళు ఉగ్రవాదులు. ఎందుకంటే కాశ్మీర్ అందమైన ప్రాంతం కానీ వాళ్ళలో కలుపుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే శత్రురాజ్యం అలానే ఉంటుంది కదా, అక్రమంగా దోచుకోవటానికి ఉంది కదా, ఆ ప్రాంతంలో కలుపుకుందామని. మరి నువ్వేం చేస్తున్నావు భద్రత? ఒక నేవీ ఆఫీసరు చాలా అక్కడ వెళ్తున్నప్పుడు వాళ్ళకే భద్రత లేకపోతే సామాన్యులకి ఏం భద్రత ఉంటుందండి? అది చాలా మన అనేక దేశాల్లో విజిటింగ్ చేసే కంటే, అంటే టూరిజం కంటే కాశ్మీర్ చాలా టూరిజంనే బ్రతుకుతుంది. అసలు విదేశీ యూరోప్ కాంటినెంట్లో కానీ, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా లాంటి దేశాలు ఎట్లా టూరిజం మీద ఎక్కువగా ఉంటుందో, శ్రీలంక, మన కాశ్మీర్లో అట్లాంటివి ఉండదన్నమాట. అసలు వాళ్ళ మనుగడనే, వాళ్ళ ఆదాయమే టూరిస్టు ఆదాయం. చక్కటి అది అద్భుతమైనటువంటి మరి ఆ టూరిజం ప్రాంతంలో ఎంత బలగము, ఎంత భద్రత ఉండాలి. ఆ భద్రత లేకుండా లోపం కొట్టొచ్చినట్టు కనబడింది. ఇప్పుడు మళ్ళా ముస్లింలు హిందూ అనేది మళ్ళీ పాయింట్ ఇడిసి మరీ నువ్వు సున్నతి చేసుకున్నావు లేదా అని చెప్పి కాల్ చేసేటట్టు ఎంత ఉన్నది. ఇప్పుడు 2-3 రోజులు లేకపోతే 2-3 నెలలు ఇదే హడావిడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు పరిపాలనలో లోటుపాట్లు ఉన్నాయి చూడు, అవి అంటే అవి డైవర్ట్ చేయటానికి. అవును, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వే పరిపాలించినప్పుడు నీకు భద్రత తెలియదా? ఒక మాజీ సైనిక కమాండర్ అధికారి ఏమంటే తెలుసా, 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి రిక్రూట్ లేదు. డబ్బు ఆదా, ఎవరి కోసం డబ్బు ఆదా అండి. అటు అదాని అంబానీకి దోషపెట్టే విధంగా వాళ్ళ యొక్క రాయితీలను, లేకపోతే డబ్బు గల వారు ఎక్కువ తక్కువ లోన్ తీసిన వాళ్ళు మాఫీ చేస్తున్నాం. అదే సన్నగా రైతులను, వ్యవసాయదారులు లోన్ తీసుకుని వ్యవసాయం చేసి ఏదో నష్టమో, ప్రకృతి సహకరించకపోవడమో, లేకపోతే పెట్టుబడికి తగిన ఫలితం రాకపోవడం, పంట చేతికి రాకపోవడం, వాళ్ళు నానా ఇబ్బందులు పడితే వాళ్ళకేమో రేట్లు పెంచడము సాధ్యం కాదు, వాళ్ళ లోన్లు మాఫీ చేయడం సాధ్యం కాదు. ఈ బడాబాబుల యొక్క ఇవంతా ఎట్లా ఉందండి? మళ్ళీ ఏంటంటే ధర్మము కోసం, దేశం కోసం అంటే ఏం ధర్మం అండి ఇది? మాయాజాలం చేయడం తప్ప, మతం అనే మామిడికాయ చేసి మత్తులో మనుషులనంతా చేస్తున్నారు. అభివృద్ధి లేదు, ఒక విధానం లేదు. ధర్మం రక్షిత అంటే ధర్మము కాపాడినవాడు ధర్మం నిన్ను కాపాడుతుంది, నీ బొంద కాదు. అలాగనుకుంటే నువ్వు అధర్మంగా మరి మణిపూర్లో అంత తగలబడిపోతే నువ్వు మౌనం పాటించలేదే. నువ్వు బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బీహార్ అసెంబ్లీలో, లేకపోతే బీహార్ యొక్క ఎన్నికల కాంపసా దాన్ని చూసుకొని ఆడ పెద్ద దేశం మొత్తం దేశాలకు అందరికీ వినబడ్డట్టుగా ఇంగ్లీష్లో 2 మాటలు మాట్లాడితే అయిపోతుందా?
నేను ఖండిస్తున్నాను. మా భారతదేశం సత్తా, మా సామర్థ్యం ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా మేము సవాలు విశ్లేషిస్తున్నాం. ఏ దేశంలో చచ్చుకపోయిన ఉగ్రవాదులను ఏరేసి వాళ్ళను తగిన శిక్షిస్తాం. నేను ఖండిస్తున్నామని చెప్పి గాడి ఎందుకు చేయాలి? ఆడిగిపోయే ఎక్కడికి? పహల్గాముకు వెళ్ళి చెయ్యు, అక్కడ కూర్చొని మోకరించి మౌనం చేయు. నువ్వు చేసుకుంటే దేశమంతా మౌనం ఒకటి పాటించి. ఎందుకంటే వాళ్ళు అకస్మాత్తుగా విహారయాత్ర వెళ్ళి అకస్మాత్తుగా చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి దేశ మౌనం పాటించి అందరూ సంఘటిత, మనం ఏ కులమైన ఏ మతమైనా, మనం ఇప్పుడు మన దేశ భద్రతకే ముప్పుగా వాటిల్లింది. మన పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం అందరూ సరదులు నేను పిలుపును ఇస్తే అందరూ దేశవాసులు అందరూ ఐక్యత ఉండరండి. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా, దేశ పౌరుడిగా. దీంట్లో కాదు, రాజకీయం శవాల మీద పాలలో ఎరుకుంది. అక్కడ స్విట్జర్లాండ్ ఒక పౌరుడు చచ్చిపోయాడు, క్రిస్టియనే. ఒక నేపాల్ ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ప్లస్ ఒక ముస్లిం బ్రదర్ కూడా చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ గుర్రాల మీద తీసుకుపోతున్న వ్యక్తి అకస్మాత్తుగా మా ప్రాంతానికి వచ్చి వీళ్ళు టూరిస్ట్గా చేసినప్పుడు అని భద్రతగా, బాధ్యతగా, కర్తవ్యం చూపించి చచ్చిపోయాడు. వాళ్ళకు వ్యతిరేకం చేసి ఆ ఉగ్రవాదులు, అంటే ఇస్లాంలో కానీ, హిందూ మతంలో కానీ, క్రిస్టియన్స్లో కానీ, బౌద్ధులో కానీ, జైనులో కానీ ఎవడో ఒకరికి పనికిమాలినోడు ఉంటాడనమాట. కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు ఆ చెడ్డతనాన్ని బట్టి మొత్తం ఆ మతానికి ఆపాదించడానికి లేదు, ఆ కులానికి ఆపాదించడం లేదు. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి దేశంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ప్రతి కుటుంబంలో మంచోళ్ళు ఉంటారు. మరి చెడ్డోళ్ళని తీసేస్తే మంచోళ్ళు ఉంటారా అండి? అందుకోసమే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ చెడ్డ అనే తత్వము అది స్వభావంలోనే ఉంది. స్వభావంలోనే ప్రతి మతములో చెడ్డది మంచిది ఉంటుంది. మంచిది సన్మానించు, చెడ్డది ఖండించే విధంగా చేయాలి కదా దేశ ప్రగతి కొరకు, దేశ అభివృద్ధి కొరకు. నువ్వేమో పహల్గామ్ ప్రాంతంలో ఏమో మౌనంగా వహించి, అది ఎక్కడో జరిగిన కాశ్మీర్ నుంచి వెళ్ళి నువ్వు బీహార్లో ఎలక్షన్ మూమెంట్లో అది చేస్తే అంత అమాయకులు ప్రజలు కూడా ఏంటంటే మతం అనే మత్తులో ఉండి గ్రహించలేక అబ్బాయి ఎంత ఖండించరు. మరి అదే మరి వీళ్ళు పౌరులైనప్పుడు మణిపూర్లో పౌరులు కాదండి. అక్కడ స్త్రీలను మానభంగం చేస్తున్నారు. అక్కడ వస్త్రహీనంగా చేసి ఊరగిస్తున్నప్పుడు నువ్వు మౌనం పాటించలేదే, నువ్వు ఖండించలేదు తీవ్రంగా. దేశ ప్రజలందరినీ అప్రమత్తం చేయలేదు. ఏ కులమైన, ఏ మతమైన, మనం మాత్రము నేషనాలిటీ, ఇండియన్ సిటిజన్, పౌరుడిగా ఉండాలి. దేశం అంటే మనం ఏ మతమైన మానవత్వం ఉండాలని అంటలేవే. మళ్ళీ రాజకీయ నాయకుడు స్పందించాల్సిన వ్యక్తి వెనక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మోహన్ భగవత్ ఆయన ఏమంటారు సార్? కర్మ వెంటాడుతుంది. ఇప్పుడు మమ్మల్ని హతమార్చారు కదా మన దేశాన్ని, ఇప్పుడు పాకిస్తాన్. అవును, మరి మణిపూర్లో హతమార్చినటువంటి ఆ కర్మ నీకు అస్తలేదు? అదే దేశానికి, నీ దేశంలో నువ్వే కొమ్మలు నరుక్కునే విధంగా చేసినప్పుడు ఆ కర్మ నిన్ను వెంటాడదా? నీ సపోర్టుతో పాలకులకు వాళ్ళకి వెంటాడదండి? దాయిది దేశం మీద వెంటాడుతుందా? ఫస్ట్ మన ఈ కంపును మనం సరి చేసుకుంటూ ఐక్యత కలిగి ఇలాంటి పాకిస్తాన్ మీద, చైనా మీద పోరాడితే వాడు ఇంకోసారి కళ్ళు అంటే చూడటానికైనా వాడు సాహసిస్తాడా? మనతో పెట్టుకోవటానికైనా సాహసిస్తాడా? ఏకత్వంలో భిన్నత్వంగా ఐక్యత కలిగే విధంగా ఉంటుంది. ఏ విషయంలో నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రైస్తవుడైనా, నువ్వు హిందువు అయినా, మనం దేశ భద్రత కోసం మాత్రం మనం ఒక్కటిగా ఉండకపోతే చట్టపరంగా చర్య తీసుకోవటానికని సవాలు ఇసురు, జీవోపాధ్యాయం. మతం అనేది వ్యక్తిగతం, కానీ దేశం అనేది భద్రత, అందరి బాధ్యత అని నినాదులు చేయాలి. కానీ చేయడా? స్వార్థం, మతం,
మతాన్ని ఉద్ధరించేయలేదు, కులం ఉద్ధరించలేదు. అంత పాపిష్టి జీవితంలో అంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మానవ జాతిని అసలు దేవుడి రాజ్యములో సమాధానం ఉన్నట్లుగా మానవత్వ రాజ్యములో ఎవ్వరు కూడా సమాధానంగా ఉండరండి. అందుకోసం యేసయ్య రెండవ రాకడ ఎందుకు వస్తున్న దేవుడి రాజ్యం ఏంటిదో చూపించడానికి. యేసయ్య రాజ్యంలోనే అన్ని కులాలు, అన్ని మతాలు సౌఖ్యంగా, సుభిష్టంగా, సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఏ దేశము, ఏ పరిపాలన, మానవ ద్వారా వచ్చిన పరిపాలన, ఏ మతం పరిపాలన కావచ్చు, కులం పరిపాలన కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యంగా కావచ్చు, లేకపోతే మొనార్క్, నేనే మంత్రి నేనే రాజు అని ఏమంటే నియంత పోకడలు ఉంటుంది చూడు, డిక్టేటర్స్, మొనార్క్ డిక్టేటర్స్, అది మతపరంగా కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టు భావజాలం కావచ్చు, ఎవరు కూడా సమాధానం ఉండరండి, నెమ్మది ఉంటుంది. ఏదో ఒక వర్గం అసంతృప్తి, ఏ వర్గం అన్యాయంగా ఇబ్బందిగా లోనవుతూ మళ్ళీ ఇంకో వర్గం మీద, కారాల మీద ద్వేషం, విధ్వంసాలు జరిగిస్తుంటూనే ఉంటారు. కాబట్టి దైవరాజ్యం తప్ప ఏ రాజ్యంలో నెమ్మది క్షేమం ఉండదు. ఎందుకంటే మనిషే పతనం అయిపోయాడు. దేవుని దృష్టికి నీతిమంతుడు కాజాలేకపోయాడు. తన క్రియల ద్వారా, తన చర్యల ద్వారా దేవుని దృష్టికి ఏ భేదం లేదు. అందరూ దేవుని మాటను ఉల్లంఘించి అవిధేయతగా మారిన ప్రతి మానవుని యొక్క రక్తంలో అవిధేయత గుణం ఉంది, పాప గుణం ఉంది. ఆ పాప గుణము శపించబడే ఆ నరక కూపంలో పోయే ఘోరమైన దుస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏ మతమైన, ఏ కులమైన, ఏ ధర్మమైన అతన్ని కాపాడలేదు. అందుకోసమే దేవుడే నరవతరం ఎత్తి క్రీస్తుగా మానవుడిగా మానవత్వం అనేది ఎలాగానో చూపిస్తూ అందరి కోసం, మానవుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింది. ఆయన ద్వారా తప్ప మనిషి పరిశుద్ధపరచబడలేడు. ఆయన ద్వారా తప్ప, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తప్ప ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేరు. ఎలా తీర్చబడతారు నీతిమంతులు? ఊరికేనైనా విశ్వాసం, నేను దోషిని, నేను పాపిని అని నీ పాపము, నీ దోషము, నీ చర్యలు, నీ ప్రవర్తనను ఖండించుకొని యేసయ్య నీతి కావాలని పరితపన కలిగి వెలిగిన ఉదయముతో ఆయన బలియాగమును నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకోదగిన దేవుడు తప్పక నేను నీతిమంతులుగా తీరుస్తాడు, తప్పక నేను ధన్యుడిగా చేస్తాడు, తప్పక నేను నిర్దోషిగా చేస్తాడు, తప్పక ఆయన బిడ్డగా తనతో అనుబంధముగా స్థిరపరచుకుంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనము పరిశుద్ధత కలిగి ఉన్నాము కాబట్టి దేవుడు నన్ను సహిస్తున్నాడని చెప్పరాదు. చర్చికి రెగ్యులర్గా వస్తున్నాం కాబట్టి దేవుడు నన్ను కోరుకున్నాడని అనుకోకూడదు. నీ రెగ్యులర్గా వచ్చే చర్చ్ అయినా, నీవు ప్రార్థన అయినా, ఉదయకాలం ప్రార్థన సహవాసంకైనా, ఇవన్నీ దేవుని జ్ఞాపకంగా ఉంటాయి. కానీ వాటి వల్ల మనం నిర్దోషులుగా నిర్దోషంగా ఉండుటకు, నీతిమంతులుగా ఉండుటకు, పరిశుద్ధంగా ఉండుటకు, దేవుని బిడ్డలుగా ఉండుటకు మనం ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, భక్తి క్రియలు కలిగి ఉంటున్నాం. కానీ ఈ భక్తి దేవుని మెప్పు పొందే విధంగా ఉండదు. ఎప్పుడు ఉంటుంది తెలుసా? యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ మెప్పు ఆయన గణపరిచే విధంగా, ఆయన మహిమపరిచే విధంగా, ఆయనను సేవించే విధంగా, ఆయన సంతోషపడే విధంగా నీకు అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్టి అనుగ్రహం మనం పొందుకోవాలి. కాబట్టి ఈ లోకములో ఏ మతం మనం నిలబెట్టదు. క్రైస్తవ మతం కావచ్చు, ఇంకా యూదా మతం కావచ్చు, జైన మతము, అలాగనే ఇంకా హిందూ మతము, ఇస్లాం మతం, ఏ మతంలో ఉన్న మనిషి నిర్దోషిగా ఎంచబడలేడు. హల్లెలూయా. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి తప్ప పరిశుద్ధపరచబడలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అయితే నీ కర్మ అనేది కొంచెము సగము నిజం. ఎందుకంటే నీ పాప శాపము నువ్వు పుట్టావు కదా, అది నిన్ను వెంటాడుతుంది అన్నమాట. అది నిన్ను వెంటాడుతుంది. ఇట్లనే పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తన మతం కొరకు వ్యతిరేకంగా ఎవరైనా దేవుని మాటలు చెప్పినప్పుడు, లేకపోతే ఇంకో మతం గురించి చెప్పినప్పుడు ఆయన ద్వేషించి ఏం చేశాడు? చంపేశాడు. తన ధర్మం కోసము, తన యొక్క మతం కోసము ప్రతి ఒక్కరు చంపువాడు అందరూ నేను దేవుని సేవిస్తున్నాను అనుకుంటారట. ఇప్పుడు హిందూ మతంలో ఉంది, అది ఇస్లాం మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, జైన మతంలో, అన్ని మతాల్లో ఉంది. తన మతం కోసం మానవత్వంగా చూడకుండా పరాయి మతస్థుడు వాడు నా మతానికి అడ్డుపడుతుందని చెప్పి వాడిని హింసించడము, గాయపరచడం, చంపడం చూడు, అది ఎన్నటికీ దేవుని సేవించే వాళ్ళంగా ఉండజాలం. నీ భావజాలము, నీ కమ్యూనిస్ట్ భావజాలం కోసం ఇంకోళ్ళు చంపడం కూడా అది ఎన్నటికీ సహించజాలని నేరం. ఒక మనిషిని చంపడం అనేది చాలా కిరాతకమైనది. అది ఎట్టివారైనా. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆ పాప గుణం చెప్పగలిగే తత్వం నీకు చేతనైతలేదు కాబట్టి మనిషిని చంపేస్తున్నా. అది దేవునికి నిర్దోషి కాదు, దోషిగా అవుతావు, ఇంకా ఘోరంగా అయిపోతావు కీడులో. యోహాను సువార్త 16వ అధ్యాయము యేసుప్రభువు స్వయంగా చెప్తున్నాడు. రెండో వచనమా? మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్ములను చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నానని అనుకోని కాలం అప్పటి నుండే వచ్చింది. అందుకోసమే పగడాల ప్రవీణ్ గారిని చంపి అది హత్య చేసి అది యాక్సిడెంట్గా చిత్రీకరించారు. ఎన్ని డ్రామాలు! కేవలం మన కంటికి కనబడుతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన అలాగా ఒక ప్రముఖ వ్యక్తి, సాదా సీదా అనుకున్నారు అందరూ. ఎంతోమందిని ఇలాంటి వాళ్ళని చంపేసినాం కదా, ఈయన పెద్ద లెక్క అనుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత తెలిసింది ఆయన ఎలాంటి వాడు. అలా ఎంతమందిని మతం కోసం, కులం కోసం, ప్రాంతం కోసం, నీ భావాల కోసం, నీ సిద్ధాంతం కోసం ఒక మనిషిని హతమార్చడం, అది నరహత్య చేయడమే తప్ప అది ఇంకా కీడు, ఇంకా ప్రమాదం, ఇంకా భయంకరం. మరి ఈ కర్మ నేను వెంటాడతలేదు, ఎంత మసిబూసి మారడికాయ చేస్తున్నారన్నమాట ఈ మతోన్మాదులు. నీ మతం కోసం కదా ఇంకొకరు చంపిస్తున్నప్పుడు మరి నీ కర్మ నిన్ను వెంటాడదా? మరి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా ఒక మనిషిని హత్య చేయడం వల్ల ఏమైంది తెలుసా? నువ్వు ఇంకా నరహత్య చేసేవాడిగా దేవునికి, ఇంకా దేవుని సృష్టికి, లేకపోతే దేవునికి సృష్టికర్త కీడులో పడిపోతున్నావు, ఇంకా దోషిగా మారిపోతున్నావు, ఇంకా మరణానికి, శాశ్వత మరణానికి, నిత్య నరక వైపున వెళ్తున్నా. కాబట్టి దేవుడు నరవతరం ఎత్తి నీ పాప స్వభావము, నివురు కప్పిన నిప్పులాగా నీ రక్తంలో ఉన్న పాప నైజమును నువ్వేదో ధర్మము కోసము, న్యాయం కోసము, దేశం కోసమని, సనాతన ధర్మం అని, లేకపోతే మతపరంగా అని చెప్పి ఏదో 2-3 మాటలు వల్లించడం వల్ల, లేకపోతే క్రియలు చేయడం వల్ల నువ్వు తప్పించబడతావు అనుకుంటున్నావా? యేసయ్యను నమ్మితే తప్ప విడుదల పొందుకోజాల. క్రైస్తవులను ఎవరైనా వారి సొంత క్రియల వల్ల వాళ్ళు యేసయ్యను నమ్మడం వల్ల, ఆయన యందు విశ్వసించి, ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ఆయన మాటగా, ఆయన బాటలో, ఆయన యందు విశ్వాసంతో నడిస్తేనే మనం నిర్దోషులుగా ఆయన కృపను బట్టి మనం తీర్చబడతాం, ఆయన యందు విశ్వాసం ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం మంచి భక్తులమని, పరిశుద్ధులమని, నీతిమంతులమని ప్రతి ఆదివారం వస్తున్నామండి.
దేవుడు తప్ప నన్ను నిర్దోషిగా ఎవరు చేయజాలరు. దేవుడు తప్ప నా యొక్క క్రియలు నన్ను పరిశుద్ధంగా నిలబెట్టదు. దేవుడు తప్ప ఆయన యొక్క కృప ద్వారా తప్ప ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చితేనే తప్ప నా క్రియల వల్ల నీ నీతిమంతుడిగా కాజాలమని వస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి అతిశయ కారణంగా ఉన్నటువంటి యూదులతో చెప్తున్నాడు అనమాట పౌలు భక్తుడు. అపొస్తలుల కార్యము అయిపోతుంది. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈ యేసు ప్రభు వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ఒక చెక్క మీద ప్రాణము వదిలినటువంటి యేసయ్య ఉన్నాడే మొలల చేత. ఆ చెక్క మొలలని నువ్వు బాగా మతోన్మాదులు ప్రాచుర్యం చేస్తున్నారే, ఆ చెక్క మొలల ద్వారానే బలియాగమయ్యాడు. ఈయన నన్ను కాపాడుటకు, ఈయన నీ దోషము నా దోషం, నీ పాపము నా పాపము, నీ కర్మ నా కర్మ అంతా ఆయన భరించాడు. పాపశాప ఆయన భరించాడు, సహించాడు. ఆయన ద్వారానే విడుదల. ఈ 4 మేకులు పీక్కోలేడు ఆ చెక్క నుండి విడుదల పొందుకోలేనప్పుడు ప్రతి విగ్రహములో ఇప్పుడు వినాయకుని చవితి కావచ్చు, దేవి నవరాత్రులని కావచ్చు, ఆ చెక్కలతోనే ఆ కర్రలతోనే ఫ్రేమ్ చేసి ఎన్నో మేకులతోని తయారు చేయబడుతుంది. మరి ఆ మేకులు ఆ చెక్కలతో తయారు చేయబడిన బొమ్మ విగ్రహము మరి మనుషులు కూడా అంటే మిగతా మతస్థులు కూడా అట్లే ద్వేషిస్తే ఎక్కడ పెట్టుకున్న తలలు 4 మేకులు ఆ చెక్క నుండి విడుదల పొందలేనటువంటి యేసయ్య నిస్తాయితుడిగా ఉన్నాడని నువ్వు కామెంట్ చేస్తున్నావే. మరి వినాయకుని బొమ్మ, దేవి నవరాత్రులని, గణపతి నవరాత్రులని చెప్పి పండుగ చేసుకుంటున్నావు. ఆ చెక్కల ఫ్రేముతోనే, కర్రల ఫ్రేముతోనే అనేకమైన మొలల చేత ఒక మట్టితో తయారు చేస్తారు కదా. మరి ఆ దేవుళ్ళు కూడా, దేవతలు కూడా చెక్కతోనే ప్లస్ మొలలతోనే తయారవుతున్నారు కదా. మరి ఆ విషయంలో ఈ మాట్లాడేవారు ముఖం ఎలా పెట్టుకుంటారు? ఇతరులు కించపరచడం సులభం అండి. కానీ మన 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 ఉడి కింద ఉన్న చీకటి, మనకున్నటువంటి చీకటి చూసుకోకుండా మాట్లాడితే ఇంకోళ్ళు కూడా చీకటి చూపిస్తారన్నమాట. ఈ చీకటి ఇవన్నీ కాదు, నీ మతం నా మతం అని కాదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చిన మహిమను పొందలేకపోతుంది. ఆ మహిమలో, ఆ ఆశీర్వాదములో ఆ యొక్క ధన్యకరమైన జీవితం నడిపించబడాలంటే యేసయ్య మానవుడు అవతరించిండు. భూమధ్యపురములో మధ్యతర సముద్ర తీరమున ఉన్నటువంటి నాభిగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక కన్య గర్భంలో జన్మించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాం. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధంగా వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనందరినీ విమోచించడానికి, ఈ పాపాత్మలను విమోచించడానికి. కాబట్టి మతమని కుమ్ములాటతో, కక్షలతో, కార్పణలతో తనకు వచ్చే ఆ దుస్థితి నుంచి విడుదల పొందుకోవాలి. కులమని, దేశమని ఏ భేదం లేదు. ప్రతి మనిషి పాపం చేశారు. ఈ పాపం చేసిన మనిషి పుణ్యంగా తన సొంత క్రియల ద్వారా మతం ఏర్పరచుకుని, కులం ఏర్పరచుకుని, దేశము, ప్రాంతాలు ఏర్పరచుకొని రకరకాలుగా మేనివేషాలు వేస్తున్నారు. కాబట్టి అతని స్వయము ప్రవర్తన ద్వారా నీతిమంతుడు కాజాలుడు. దేవుని దృష్టికి ఆయన సన్నిధిలో వచ్చిన ప్రతిసారి దేవుని దృష్టికి నీతిమంతుడు కాజాలు. నీ స్వయము ప్రవర్తన ద్వారా, నీ సాధన ద్వారా, పుణ్యకాల ద్వారా, ధర్మాల ద్వారా, కేవలం యేసయ్య రక్తం ద్వారానే, ఆయన కృప ద్వారా
నువ్వు విధేయత కలిగి క్షమాపణ నీ స్థితిని ఖండితముగా ఒప్పుకుంటే పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన గొప్పతనము కాదండి, ఆయన గొప్పతనం, ఆయన కృపను బట్టి చేయగలిగాము. కానీ మనలో చీకటి, మనలో ఉన్నటువంటి వంకర, మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి అవిధేయత, అది ఒప్పుకుంటే ఆయన నమ్మదని దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎన్ని మేనివేషాలు వేసినా కొన్ని రోజులే, జరిగిన రోజులు జరుగుతుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా పార్టీలకైనా, మతాలకైనా, మత పెద్దలకైనా, మత బోధకులైనా సడన్గా వచ్చేస్తుంది. దేవుడు చూచూ శిక్షిస్తాడు. నువ్వు అంటావే కర్మఫలం అని, తప్పక అది అది వెంటాడుతుంది, అది కబలిస్తుంది, నాశనం చేస్తుంది, ధ్వంసం చేస్తుంది. కనుక దేవుని నమ్ముకుని దైవ ఉగ్రత నుండి కాపాడబడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవ ఉగ్రతలో ఉంది ఈ లోకమంతా. సర్వలోకమట దేవుని శిక్షకు పాత్ర అయి ఉంది. ఇప్పుడే కదా చదువుకున్నాం రోమిలో రాసిన పత్రిక, మళ్ళీ ఒకసారి చదవండి, 3వ అధ్యాయము 19వ వచనంలో. ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకము సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి అన్నిటినీ ధర్మశాస్త్రములో లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. సర్వలోకమట శిక్షకు పాత్ర అయి ఉన్నది. ఈ పాత్ర నుండి ఎంత ధర్మశాస్త్రం అనుసరించినా నీ శిక్ష పాత్ర మాత్రం తప్పించుకో నా జాలవు. ఆ శిక్ష భరించుటకు దేవుడు నా అవతారం ఎత్తి, వాక్యమైన దేవుడు శబ్ద ఓంకార స్వరూపుడు శబ్ద బ్రహ్మగా ఉన్నటువంటి యేసు ప్రభు శరీరధారిగా అవతరించాడు. అంటే శబ్ద బ్రహ్మ అంటే ఏంటిది? సకల బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ శబ్దము వాక్యమై ఉన్న వ్యక్తి, ఆ శబ్దమై ఉన్న వ్యక్తి, ప్రాణవంగా ఉన్న వ్యక్తి శరీరధారిగా అవతరించి మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన నమ్మకుంటే తప్ప మనలో ఉన్నటువంటి పాప స్వభావం నుంచి విడుదల పొందుకోజాలం. హల్లెలూయా. కనుక ఆయన బట్టే ప్రియా దేని బిడ్డలారా, యవనస్తులారా, ఎవరి బిడ్డలారా, యవనస్తుల నుంచి బయటికి రావటానికి మీ వల్ల కాదు. సాధన చేసిన ఆ మనసు, ఆ మాట, ఆ క్రియలు దేవుని రక్తం ద్వారా కడగబడితే తప్ప, విడుదల పొందుకుంటే తప్ప, మీ సాధన వల్ల క్రియల ద్వారా సాధన చేసిన ఎక్కడో ఒక్కడ బలహీన సమయంలో తడబాయింపబడి ఉంటుంది. మాటల్లో ఏమైపోతుంది? జారిపోతుంది. ఆలోచనలు అయితే అందరూ పట్టుబడతారు. ఎందుకంటే రక్తంలోనే ఉందను కనుక అది ఆలోచనతో చేస్తూ ఏమైతే, అందుకోసం ఆ ఆలోచన నుంచి విడుదల పొందుటకు వాక్యం చదవమంటున్నాడు, దీవారాధన ధ్యానించమంటున్నాడు, పఠించమంటున్నాం. అదే జాస, అదే ఆశ ఉండాలి. అవే నీ మనసు కలిగి ఉన్నప్పుడు, మనసులో నిండింది, హృదయంలో నిండింది, మాటలు వస్తాయి, క్రియలు జరిగే విధంగా ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఆ క్రియలు నడిపించే విధంగా నీకు అవకాశం దేవుడు ఇస్తాడు. ఏ ప్రార్థన ఆగిపోయినా, వాక్యం చదవకున్నా ఏమవుతుంది? ఆ రక్తము, ఆ పాప గుణం ఉంటుంది, ఉత్పత్తి అవుతుంది అనమాట. శరీర ప్రకారం ఏమవుతుంది? ఉత్పత్తి అవుతుంది. అందుకోసం ప్రార్థన లేకపోతే, వాక్యం చదవకపోతే ఏమవుతుంది? పాప ఆలోచనలు మాటలుగా వస్తుంది, మాటలు చేతల్లో వచ్చేస్తుంది. అప్పుడు దేవుడికి దూరంగా అయిపోతా. అందుకోసం ప్రార్థన చేయకపోతే పాపం, వాక్యం చదవకపోతే పాపం, సాహసం రాకపోతే పాపం, నేను కార్యం చేయకపోతే దోషం. దేవుని మాట వినకపోవడమే దోషం అండి. ఇప్పుడు చెప్పండి, మనం అందరము నిర్దోషులమై వచ్చున్నామా, దోషమై వచ్చున్నామా? కాబట్టి ఎప్పుడు యేసయ్య రక్తాన్ని కప్పుకుంటూనే ఉండాలి, పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి.
ఎక్కడెక్కడ మనం విడుదల అంటే ఎక్కడెక్కడ మనకు ఇబ్బందిగా ఉందో అక్కడక్కడ సరి చేసుకోవాలి, అవి జామ్ చేసుకోవద్దు. అందుకోసమే అంటాడు కీర్తన 23 అధ్యాయంలో 13వ వచనం, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లాడు కానీ తను ఒప్పుకొని వదిలిపెట్టివాడు విడిచిపెట్టివాడు కనికరింపబడతాడు, వర్ధిలింపబడతాడు కనికరింపబడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాచిపెట్టుకో, దాన్ని ఖుల్లా దేవుని దగ్గర పెట్టాలి, ముందు పెట్టాలి. హృదయాన్ని మొత్తము ఖుల్లా చూపెట్టాలి మనలో ఉన్న ప్రతిదీ. అప్పుడు నమ్మదని దేవుడు తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆయన కృపలో స్థిరపరచుకుంటాడు. హల్లెలూయా, ఆయన నిబంధనలు స్థిరపరచుకుంటాడు. దాచిపెట్టుకోవద్దు. దాచిపెట్టుకుంటే ఏమైతే చక్రవర్తితో సహా మనకు ఫలితము వచ్చేస్తుంది. హల్లెలూయా. అయితే అవి వదిలిపెట్టడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వర్ధిల్లింపబడాలంటే అతిక్రమం దాచిపెట్టద్దు, కనికరింపబడాలంటే దాన్ని ఒప్పుకోవాలి. అలాగా అనుగ్రహం పొందుకుందాం. దైవ ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడు గాక. ఆమె తల్లి వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, మా చర్యలు, మా ప్రవర్తన, మా యొక్క ధర్మానుకూలంగా ధర్మశాస్త్ర ప్రకారం క్రియల వల్ల మేము నిర్దోషులంగా నీతిమంతులుగా అయ్యా నీ కందృష్టికి మేము ఉండజాలమని, నీ దృష్టికి మేము అయా నీతిమంతులుగా ఉండజాలమని, ఉండలేమని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటలు బట్టి వద్దన్నాను. యోబు తన అనుభవంగా చెబుతున్నాడు, పౌలు తన అనుభవంగా చెబుతున్నాడు. అలాగనే దావీదు, నేను సేవించి నేను ఆరాధించేటువంటి దావీదు కూడా తండ్రి భక్తుడు కూడా చెబుతున్నాడు అయ్యా. కాబట్టి ప్రభు స్తోత్రం తండ్రి, కృపచేత మమ్మలను నీ బలియామును ఆశ్రయించి విశ్వసించిన వారు తప్పక నీ రక్తం ద్వారా కడిగి ఎలాంటి దోషం ఈ వారములో అయా ఆలోచన ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా ఉత్పన్నమైన వాటన్నింటిని బట్టి మేము దోషము ఇదిగో ప్రభు దోషకారిగా అయిపోయాం ప్రభు, నీకు దూరంగా అయిపోయే విధంగా అయిపోయాం, నేను ఓర్వలేని విధంగా అయిపోయాం తండ్రి. నీకు ప్రభా అయా స్తోత్రము తండ్రి, శిక్షకారకులుగా మా ప్రవర్తన అయిపోయింది తండ్రి. ప్రభా, మాకు బదులుగా నువ్వు శిక్షింపబడ్డావు. మా దోషమంతా నీ మీద పెట్టి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మరలా మా జీవితంలో ఏదైతే ప్రభా వ్యతిరేకంగా మా జీవితం జరుగుతున్న వాటి వల్ల ఇంకా మేము కలవరం అవుతాం ప్రభు, కృంగిపోతాం. ఇంకా స్తోత్రం తండ్రి, వాటి యొక్క ఫలము మా జీవితంలో తండ్రి పట్టి పీడిస్తుందయ్యా. కాబట్టి ప్రభా, ఇంకా దిగజారిపోకుండా, ఇంకా ప్రభా అలజడిగా లోను కాకుండా, ఇంకా రందితో, ఇంకా వేదనతో, ఇంకా బాధతో, ఇంకా ఘోరమైనటువంటి శిక్షా విధి కలగకుండా ప్రభా, నీ కృపను బట్టి ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించి యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపంగా ఉన్న ప్రతి బిడ్డను ప్రభా నీ బలియాగం ద్వారా క్షమించి ప్రభు తండ్రి నీ కృప ద్వారా రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని ప్రభు నీ యందు విశ్వాసం ఉన్నవారు నీ బలియాను ఆశ్రయించి విశ్వసిస్తున్న వారందరికీ ప్రభు నీ కృపను బట్టి నీతి మొదలుగా తీలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృప నియతముడును గాక ప్రభు. మతంతోనే అయా మానవత్వం నిలబడలేము తండ్రి. ఇతరులకు సహకారంగా, ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండేది క్రైస్తవ మార్గమే, సత్య మార్గమే, నీతి మార్గమే తప్ప ప్రాణం పెట్టుమన్నాడు కానీ ప్రాణం తీయమని చెప్పలేదయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి. అప్పా, నీ కృప ద్వారా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాయ్యా. అద్భుతంగా మా జీవితంలో నీ కార్యం జరిగిస్తామని నమ్ముచ్చు. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.